సో హాయ్. సమ్ టైమ్స్ కొన్ని విషయాల్లో అవి థింకింగ్ ఏంటో నాకు అర్థం కాదు. నోరు తెరిచి ఏదైనా కావాలని అడగడం పాపం, లైక్ ఫుడ్ విషయంలో అది వచ్చేదాకా చేసేస్తాడు. సో తనైతే ఇంట్లో లేడు. టుడే ఈజ్ మండే. బేబీ స్కూల్కి వెళ్ళింది. ఈరోజు రేపు స్కూల్ లాస్ట్. తర్వాత సమ్మర్ క్యాంప్ ఏదో ఉంది, ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. బట్ మార్నింగ్ ఎర్లీగా 7:30కే డ్రాప్ చేయాలి, మళ్ళీ 11:30కి పికప్ చేసుకొని ఇంకా అంతే. అది కూడా సమ్ 19 days 15 days ఉంది. కానీ ఇంట్లో ఉంటే మరీ బోర్ ఫీల్ అవుతుంది కదా. సో ఉప్మా తినాలని ఉంది అనగానే ఉప్మా చేశాడు. ఎప్పుడో చెప్తే చేస్తాడు. దాంట్లో అల్లం ముక్క వల్ల చాలా సఫర్ అయ్యాను. దాని తర్వాత వచ్చేసి పరవన్నం తినాలని ఉంది, చేసుకుంటే చెడిపోయింది. యాక్చువల్లీ నేను బయట సైడ్ ఫుడ్స్ తినను, హోమ్ ఫుడ్డే ఇష్టము. సో ఇది కూడా ఏదో హోమ్ ఫుడ్ లాగా ఉంది. సో తను హెయిర్ కలర్ చేసుకోవడానికి వెళ్ళాడు. బట్టలు ఉతకాలి, అయినా ఉతకలేదు ఇంకా తను లేడని. ప్లస్ టీవీలో కూడా ఈరోజు మండే, ఐ థింక్ 21st ఈరోజు వర్షం అని చెప్తున్నారు కదా. సో ఇదేంటో చూద్దాం. తన ఇంట్లో లేడు, అయినా కూడా ఇది స్విగ్గీలో ఆర్డర్ పెట్టాడు. ఇది ఆల్రెడీ ఇక్కడ కొద్దిగా లీక్ అయింది. నిన్న పరవన్నం కోసం చాలా ట్రై చేశారంట టెడ్డీ, అది బయట. నేను అన్నాను ఎందుకు అవసరం లేదు అని. ఇప్పుడు అక్కడ హెయిర్ కట్ దగ్గర కూర్చుని ఈయన చేసే పని ఇదే అసలు. One is పరవన్నం, one is సేమియా. అమ్మో, నోరిప్పి అడగడం పాపం. అది ఇచ్చేదాకా మరి ఫుడ్ విషయంలో ఇంత మంచిగా చూసుకునే పర్సన్ మరి మిగతా విషయంలో, ఆల్కహాల్ విషయంలో, వేరే విషయాల్లో ఎందుకు అట్లా చేస్తాడు అని నాకు అనిపిస్తుంది. అన్ని విషయాల్లో ఇలాగే మంచిగా ఉండొచ్చు కదా అనిపిస్తుంది. సీరియస్గా చెప్తున్నాను కదా, మా మమ్మీ కూడా ఎప్పుడు నన్ను ఇంత మంచిగా చూసుకోలేదు. ఎవరు చూసుకోలేదు. మా మమ్మీ, మా డాడీ, మా పాత బాయ్ ఫ్రెండ్స్ ఎవరు చూసుకోలేదు. పాపం అవినాష్ చేశాడు, తన మనసు మంచిదే, కానీ ఇచ్చిన వాళ్ళు మంచిగా ఇవ్వలేరు. అంటే లైక్ వేడిగా అయితే ఉంది కానీ ఎండిపోయింది, అంటే ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్. అండ్ దీంట్లో మిల్క్ కూడా ఏం కనిపించట్లేదు, బాగా ఎండిపోయి ఉంది. అండ్ ఇంత పొద్దున్నే పరవన్నం ఎవరైనా చేసి పంపిస్తారా? ఎంత హోమ్ మేడ్ అయినా టైం ఎంత అవుతుందంటే 10:30కి డెలివరీ వచ్చేస్తుంది. ఇదంతా ఎండిపోయింది. నిన్న మొన్నటిది తీసి పంపించారు అనిపిస్తుంది, ఫ్రెష్ కాదనిపిస్తుంది. పొద్దున్న నేను పరవన్నం పడేసాను, అది కూడా ఇలాగే ఉంది. మిరియాలు పొడి వేసారు, బాగాలేదు. స్వీట్ అయితే అస్సలు లేదు, చాలా తక్కువ ఉంది. ఇలా విజయవాడలో దొరుకుతుంది ఒక దగ్గర, మా వాళ్ళు తెప్పిస్తూ ఉంటారు. అసలు నుంచుంటే చాలా ఇబ్బందిగా ఉంది. నాకైతే ఏం నచ్చలేదు, బాగాలేదు. అవి తెప్పించాడు ప్రేమగా, నేను కాదన్నట్లే, కానీ బాగోపోతే బాగాలేదని అయితే చెప్పాలి కదా. అండ్ నాకు ఎందుకో ఫ్రెష్ కాదనిపిస్తుంది. రివ్యూ మంచిగా చెప్పాలి కదా. రివ్యూ అంటే గుర్తొచ్చింది, కూర్చుని కూడా మాట్లాడతా. హాట్నెస్కి ఏముందండి ఈ రోజుల్లో, నార్మల్ ఇంట్లోనే ఓవెన్ ఉంది. ఇంకా కుకింగ్ వాళ్ళ దగ్గర ఓవెన్స్ ఉండవా?
కనిపిస్తుందా? ఈ పిల్లోడు హెయిర్ కలర్కి వెళ్ళి అక్కడ చేసే పని ఇదనమాట. నేను సేమియా బాగా చేస్తాను, ఫాస్ట్గా చేస్తాను, టేస్ట్ బాగా చేస్తాను. దిస్ ఈజ్ గుడ్, బట్ ఫ్రెష్ కాదో తెలీదు. ఇది సేమియా కాదు, సగ్గుబియ్యం. ప్రతి ఒక్కరికి దేవుడు అమ్మని ఎందుకు ఇస్తాడంటే పిల్లలు అడగకుండా అన్నీ చేసి పెట్టడానికి, పిల్లలకి ఏం కావాలో చూసుకోవడానికి. కానీ మా మమ్మీ ఉంది కదా, తేజకి ఈశ్వర్కి అడగకుండా అన్నీ చేసి పెడుతుంది. నేను అడిగిన ఏది చేయదు. నేను కూడా అడగడానికి మొహమాట పడితే అడగను. నేను అడగకుండా ఏది చేయదు, నేను అడిగిన ఏది చేయదు. ఇంకా మా ఆయన చెప్తాడు స్వాతి ఖర్చు చేయండి ఇచ్చానంటే కూడా ఏది చేయదు. అండ్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా దెర్ ఇస్ నథింగ్. చెప్తున్నాను కదా, ఫుడ్ విషయంలో అవి బాగా చూసుకుంటాడు. కొన్ని విషయాల్లో చెప్పాను కదా, కొన్ని విషయాలు కూడా ఏంటో. తన ఆల్కహాల్ గురించి నన్ను మోసం చేయడం, బెడ్ మీద పడుకుని అలా ప్రెగ్నెన్సీ వీడియోలు చూసుకుంటూ వర్క్ చేసుకుంటున్నా. అంట్లు తోముదామని మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఒకసారిగా హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయ్యి ఆయాసంగా అనిపించింది. మళ్ళీ రేపు మంగళవారం వెళ్ళాలి హాస్పిటల్కి. రేపే జస్ట్ ఇంజెక్షన్. కనబడుతుందా ఎట్లయిపోయిందో? పెద్ద మచ్చ కట్టేసింది. కనబడట్లా, కరెక్ట్గా ఎలా చూపించాలి? వేరే వాళ్ళు ఇస్తే అంతే, పెద్ద మేడం ఇస్తేనే మంచిగా ఉంటుంది. ఆవిడ లేరని వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా. నాకు చాలా మొక్కమాట, నేను ఎవరిని డిస్టర్బ్ చేయను. నోరికి తినాలి ఉందని అడగాలంటే భయం అవుతుంది అవితోటి. ఎందుకంటే తను తెప్పిస్తున్నాడు పాపం, నేను తినట్లేను. అంటే బాగోట్లేదు, ఊరికి ఇంకా సందులో పిల్లలకి ఇచ్చేస్తున్నాం. యాక్చువల్లీ షుగర్ ఉంది, స్వీట్ తినకూడదు, అయినా తింటున్నా. నేను చేసుకున్న పర్వాలేదు, తిన్నా చెత్తలా ఉంది. ఏంటో వీక్నెస్, టైర్డ్నెస్. అస్సలు నుంచోలేకపోతున్నా. టెడ్డీ అసలు తినదు స్వీట్. అమ్మా, ఎలాగో వీడియో స్టార్ట్ చేశా కాబట్టి కొన్ని రివ్యూస్ చెప్తాను కదా. నాకు ఎప్పుడు ఏదైనా మూవీ బాగుంటే బాగుంది అని చెప్పాలనిపిస్తుంది, బాగోకపోతే బాగోలేదని చెప్పాలనిపిస్తుంది. సో
ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో బాగుంది ఏంటంటే కొన్ని సినిమాలు ఫస్ట్ బాగోవు, తర్వాత బాగుంటాయి. కోర్ట్ మూవీ బాగానే ఉంది, వాయిస్ బాగా ఇచ్చారు, అంటే డబ్బింగ్ మంచిగా అనిపించింది. తర్వాత కానీ ఒక్కసారి చూడగలం, మళ్ళీ సెకండ్ టైం అంటే బోరింగ్. అండ్ లక్కీ భాస్కర్ అంటే ఒక మధ్యతరగతి పర్సన్ ఎన్నో కష్టాలు అనుభవించి దాని తర్వాత ఆ పర్సన్ తప్పుదారి అంటే మరీ తప్పుదారి కాదు, బట్ ఒక దారిలో తెలివిగా అమౌంట్ సంపాదించి ఒక లగ్జరీస్గా ఉండి ఆ తర్వాత మళ్ళా కొద్దిగా తల బెరుసు అంటారా దాన్ని, అది ఉండి అగైన్ మళ్ళీ తను నార్మల్ లైఫ్కి వచ్చి, అంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ చాలా మంచిగా అనిపిస్తాయి. నేను ఆల్రెడీ చూశాను. అండ్ వాళ్ళ కొడుకు ఒక డైలాగ్ చెప్తాడు, బర్త్డే ఎలా జరిగిందంటే బాబు ఏడుస్తూ ఉంటాడు, ఇంకెప్పుడు లైఫ్లో నేను ఏం కొనమని అడగను డాడీ, నాకు ఇది చాలు, ఎప్పుడు నేను ఒకటే టీషర్ట్ వేసుకుంటానని నా ఫ్రెండ్స్ అందరు అంటారు, అలాంటిది ఇంత గ్రాండ్గా బర్త్డే చేసావు, నాకు ఏమి వద్దు లైఫ్లో అని చెప్తాడు కదా వాళ్ళ కొడుకు. దట్ ఈస్ ద అల్టిమేట్ సీన్. నిజంగా ఎంతమంది పేరెంట్స్, ఎంతమంది పిల్లలు కష్టాల్లో పెరుగుతారు, కానీ ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు సొంతగా సెటిల్ అయ్యి వాళ్ళు బాగా డెవలప్ అయ్యి తల్లిదండ్రులను బాగా చూసుకున్నప్పుడు అది ఎంత బాగుంటుంది కదా. నేను కూడా ఒక నార్మల్ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి మా ఇంట్లో ఎన్నో కష్టాలు చూసి ఆ తర్వాత ఊహ తెలవగానే వినాయం 15-16 years కూడా కాదు, అప్పుడే నా కాళ్ళ మీద నేను నిలబడి నాకు నేను ఎన్నో కష్టాలు పడి నేను రూపాయి నేను తినక పస్తులుని సంపాదించి నేను మొత్తం మా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు వాటన్నిటిని వేస్ట్ చేసి నా కష్టానికి విలువ లేకుండా చేసి నన్ను చిన్న చూపు చూసి ఈరోజు నా దగ్గర ఏం లేకుండా, ఈరోజు నా కడుపులో బిడ్డకి హార్ట్ ఆపరేషన్ అంటే నేను డబ్బులు లేక ఎత్తుక్కోవాల్సి నాకు ఒక టెన్షన్లో ఉండి అందరూ మోసం చేస్తారు బయట వాళ్ళని తెలుసు, కన్న వాళ్ళు కూడా మోసం చేస్తారని నేను అంతా కోల్పోయిన తర్వాత తెలుసుకున్నా. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, మీరు మీ పేరెంట్స్కి ఏమి ఇవ్వాలనుకున్నా, మీ పేరెంట్స్ ఎంత మంచోళ్ళైనా, మా పేరెంట్స్లా కాకపోయినా, ఏమైనా ఏం కొన్నా ఏం చేసినా మీ పేరు పెట్టుకోండి, వాళ్ళని వాడుకోమనండి. ఎండ్ ఆఫ్ ద డే అది మీకు ఉంటుంది. ఈ విషయం మా శ్రీనివాస్ అంకుల్ నాకు కెరియర్ స్టార్టింగ్లో చెప్పాడు. ఏంటి ఇలా చెప్తున్నాడు, నా ఫ్యామిలీనే కదా అని అనుకున్నా. బట్ మై పేరెంట్స్ ఆర్ వెరీ బ్యాడ్. వేరే పేరెంట్స్ అలా ఉండరేమో, పిల్లల కోసం ఎన్నో చేస్తారేమో, పిల్లలు బాగుంటే చాలు అనుకుంటారేమో, బట్ మై పేరెంట్స్ నెవర్ లైక్ దట్. మరి వీడియో పెద్దగా అయితే 2 ముక్కలు చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఇన్స్టాలో, అందుకనేసి